కానీ ఇక్కడ చూసుకుంటే సిచ్యువేషన్ ఆల్రెడీ 39 మీకు ఉన్నాయి, ఒక 15 అంటే ఆల్రెడీ ఇప్పుడు 8 ఉన్నాయి బీజేపీ వాళ్ళకి. ఎంఐఎం ఎలాగా మీ మిత్రపక్షమే కాబట్టి సో ఏమన్నా కొన్ని సీట్లు అంటే చాలామంది మాట్లాడారు గతంలో, బండి సంజయ్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది కేసీఆర్ టచ్లో ఉన్నారు, సో ఏదో ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని పడగొడతామని అంటారు. అది సాధ్యమేనా అని నేను అనేది. ఇప్పుడు కేసీఆర్ గారే ప్రభుత్వాన్ని కూల్చాలి అనుకుంటే నాకు తెలిసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన కొత్తల్నే అది అంటే ఆఫ్టర్ దీని ఈ ఎలక్షన్స్ తర్వాత జరుగుతుందని అంటున్నారు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉంటాయి ఏంటి పరిణామాలు అనేది ఎవరికి వాళ్ళ ఊహనే అంతా ఊహాజనితమే. బీజేపీ వాళ్ళకు ఒక రకమైన ఊహ, ఇప్పుడు పైన ఏం జరుగుతుంది ఏందనేది చెప్పదు. కాంగ్రెస్ వాళ్ళకు ఒక రకమైన ఊహ, అందరూ మా దాంట్లోకి ఎచ్చేస్తారు, మాది బలోపేతం అవుతుంది అనేది కాంగ్రెస్ వాళ్ళ ఊహ. మేము ఎంతో కొంత నేషనల్లో ఉన్న గాలితోటి మేము ఖచ్చితంగా రేపు నేషనల్లో మోడీ గారి ప్రభుత్వమే వస్తుంది కాబట్టి మేము రాష్ట్రంలో బలమవుతాము అనేది వీళ్ళ ఊహ. లేదు, మాది బలమైన గ్రామ స్థాయి నుంచి ఉన్న బలమైన పార్టీ కాబట్టి మాది వేర్లు అనేవి అట్లే ఉన్నాయి, మీరు గోడలు గులగొట్టగలిగారు, కొమ్మలు నరకగలిగారు, కానీ అసలైన వేర్లు అట్లే ఉన్నాయి, మళ్ళీ కొత్తగా చిగురిస్తాము అనేది బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఎంపీ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం కాలానికే వదిలేద్దాం. ముఖ్యంగా చూసుకుంటే చాలా రోజులు తర్వాత అంటే సాయి చందన్న గురించి అప్పుడు ఎమ్మెల్సీ చేజాత దాకా వచ్చి కొన్ని కారణాల వల్ల మారడం, తర్వాత ఆయన మళ్ళీ నిజంగా ఈరోజు మనకు బతికుండి ఉంటే డెఫినెట్లీ ఎంపీ సీట్ కంపల్సరీ వచ్చేది అనేది కొంత అంటే అప్పుడు కూడా అనుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ మిస్ అయినా ఎంపీగా అవకాశం ఇద్దాము అనుకుని కొన్ని వార్తలు అయితే హల్చల్ చేశాయి. సో మీ విషయంలో ఏమైనా అటువంటి ఇది ఏమైనా జరిగాయా, అది కూడా ఏమైనా మిస్ అయ్యిందా? ఎందుకంటే మీ మీద కూడా కొన్ని వార్తలు వచ్చాయి, కానీ మళ్ళీ ఎందుకో దాని గురించి మళ్ళీ ఎవరు పెద్దగా మాట్లాడుకోవట్లేదు. ఏంటి అసలు ఏం జరిగింది? సరే, మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి కొన్ని వార్తలు వచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ రాజకీయాల్లో ఓపిక, రాజకీయాల్లో విషయావగాహన, రాజకీయాల్లో ఎప్పటిదప్పుడు ఎత్తుగడ, రాజకీయాల్లో మన పార్టీ మొదటగా పార్టీల నిర్ణయం, అంటే పార్టీ అనేది ఇంపార్టెంట్ కదా, పార్టీ అమ్మ లాంటిది కాబట్టి ఇవన్నీ కీలకంగా చేసుకొని అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత బయట నుంచి టాక్ వచ్చినప్పటికీ భవిష్యత్తు రాజకీయాల్లో మాత్రం నేను ఖచ్చితంగా బలంగా నిలబడతా. ఇక ప్రస్తుతానికైతే అటువంటి అవకాశం ఏం లేదు ప్రస్తుతానికి. సో ఈసారి కూడా మిస్ అయిందని అనుకోవచ్చా మీకు? ఇక మిస్ అయింది అనుకోవడం కంటే నా ప్రయత్న లోపం కూడా ఉండొచ్చు. మేబీ నేను కొంచెం గట్టిగా ప్రయత్నించలేదేమో ఒకటి. రెండవది, నేను ప్రతిపక్షంలో ఉండి ప్రజల వాయిస్ వినిపించి రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పరోక్షంగా తెలుసుకోవడం వేరు, ప్రత్యక్షంగా తెలుసుకోవడం వేరు. ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి నాకు ఇది ఒక మంచి అవకాశం. ఇవన్నీ సరే మిస్ అయింది అనుకోవడం కంటే అధిష్టానము ఎప్పుడు ఎవరు ఎక్కడ పార్టీకి లేకపోతే పార్టీని బలోపేతం చేయడానికి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా అవసరమో అక్కడ పెట్టిద్ది. ఖచ్చితంగా భవిష్యత్తులో నన్ను ఎక్కడ అవసరమో అక్కడ నిర్ణయిస్తుంది.